కీర్తిశేషులు గుడిపూడి శ్రీహరి గారికి, బిఏ రాజు గారికి, ఇలాగా నా ముందు తరం జర్నలిస్టులు ఎంతోమంది కీర్తిశేషులు అయ్యారు. వారందరికీ నమస్కారం. వారందరినీ ఒకసారి స్మరించుకుందాం. అలాగే ఇప్పుడు జర్నలిస్టులుగా ఉన్నవారు నా సీనియర్స్ ప్రభు గారు, అలాగే వినాయకరావు గారు, పొలగొంచి చిన్నారాయణ గారు, రెంటాల జయదేవ్ గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇంకా ఇంకా చాలామంది, రాంబాబు గారు, రఘు అన్న, ఇట్లాగా చాలామంది జర్నలిస్టులు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమాని కాపాడటం కోసం వాళ్ళ వంతుగా ఏమేం చేయాలి అని చెప్పేసి ఒక అత్యద్భుతమైన రైటింగ్స్ రాసేవాళ్ళు. వీళ్ళందరూ చదువుకుంటూ, వీళ్ళందరూ రాసే ఒక ఆర్టికల్ని చదువుకుంటూ, అలాగే తర్వాత జనరేషన్లో వచ్చిన మా జనరేషన్కి సంబంధించి ద గ్రేట్ రైటర్స్ వీళ్ళందరూ కూడా. అన్వర్ అయి ఉండొచ్చు, ఈనాడులో పనిచేస్తున్న నరసింహ అయి ఉండొచ్చు, సాక్షిలో పనిచేస్తున్న భవానీ గారు అయి ఉండొచ్చు, బుర్రా నరసింహ అయి ఉండొచ్చు, మన మడూరు మధు అయి ఉండొచ్చు, రాంబాబు పర్వతనేని, ఇలాగా చాలామంది జర్నలిస్టులు ఎంత బాగా రాస్తారంటే వీళ్ళందరూ కూడా మాతో పాటు వీళ్ళందరూ కలిసి తిరిగారు. వీళ్ళందరికీ కూడా మీరందరూ జర్నలిస్టులుగా ఉన్నందుకు, మీతో పాటు మేమందరం ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. కానీ ఎంత దారుణమైన ప్రాబ్లం అంటే ఈ రోజున ఒకప్పుడు సినిమా ఇప్పుడు బంధుగా నేను గుడిపూడి శ్రీహరి గారి పేరు ఎందుకు చెప్పానంటే ఆయన రివ్యూస్ రాసేవారు. ఆ రివ్యూ ఎప్పుడు వచ్చేది? ఈరోజు సినిమా రిలీజ్ అయితే ఒక వారం తర్వాత అక్కడికి పల్లెటూర్లకి అప్పుడు తెలిసేది, ఓహో ఈ సినిమా బాగుందంట, ఈ సినిమా బాగాలేదట అని. అలాగే ఈ తర్వాత వచ్చిన జర్నలిస్టులకి వారం తర్వాత కాకపోయినా ఒక 3 రోజుల్లో అలా చెప్పేసేవాళ్ళు. తర్వాత వచ్చిన సోషల్ మీడియా దిగ్గజాలు ఐడల్ బ్రెయిన్ జీవి గారు అయి ఉండొచ్చు, అలాగే ఇంకా చాలామంది చాలా అద్భుతమైన రైటర్స్. వాళ్ళు నిజంగా సినిమా బాగలేదు అంటే ఖచ్చితంగా దాదాపుగా బాగలేనట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక బాగలేని సినిమాని ఏ జర్నలిస్టు నిలబెట్టలేడు. అలాగే బాగున్న సినిమాని ఏ జర్నలిస్టు పడిగొట్టలేడు. ఇది ఒక చిన్న సూత్రం. ఈ సూత్రాన్ని కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఒక మీడియా, డిజిటల్ మీడియా అంటూ ఒకటి వచ్చింది. ఈ డిజిటల్ మీడియా యుగంలో ఏంటంటే ఎవరికి వ్యూస్ ఒకే వస్తాయి, వాడు ఏ పనైనా చేయని, వాడు ఏమైనా మాట్లాడి, ఆ వ్యూస్కి సంబంధించి ఒక గేమ్ కనిపెట్టారు. ఆ గేమ్ని తీసుకెళ్ళి నిర్మాతలకి చూపిస్తారు. నిర్మాతలకి ఏంటి, అలా సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుపడాలి, ఆ సినిమాకి సంబంధించి వీలైనంత మందికి వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, అది ఆడెవడైనా సరే అనేది ఒక దానికి తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి దర్శకులు, అక్కడి నుంచి ఆర్టిస్టులు, ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు మంచి చెప్పండి, ఒక 100, 200, 1000, 10,000, 10 బాగా చూసారంటే ఒక 50,000 చూస్తారు. అదే మీరు చెడు చెప్పండి, లక్షల్లో చూస్తారు. అందుకనే ఇప్పుడు ఒక బాగున్న విషయాన్ని చెప్తే ఈడేంట్రా ఇది బాగుందని చెప్తాడు అనుకుని చెప్పేసి చిన్న చూపు. అదే నువ్వు బాగలేదని చెప్పండి, 100 మంది చూస్తారు, వాడు సూపర్ రా ఇది కరెక్ట్గా చెప్పాడు. ఇది ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది ప్రస్తుతం మీడియాకి. ఇది సోషల్ మీడియా అనుకోవాలా, ఇంకా ఈ టైం ఇంకా ఇది తప్పదనుకోవాలా తెలియదు. కానీ ఒక మంచి అయితే జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈ విష బీజాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయి, ఎంత మొక్కలు చిన్న మొక్కలుగా ఉన్నాయి, గమాల రోడ్డు మీద పోతా తొక్కేస్తే చచ్చిపోతాయి అవి. అలాంటి ఒక మొక్కలు ఈరోజు చెట్లైనవి. నేను ఎందుకంటున్నానంటే చాలామంది హీరోలు వాళ్ళ సినిమాలు రిలీజ్లప్పుడు ఈ దరిద్రుల్ని, ఏ విష మొక్కలు అంటున్నాం కదా, వీళ్ళందరినీ పిలిచి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి మందు పోసి వీళ్ళందరికీ మేపుతారు. వీళ్ళకి ఒక 6 నెలల కిందటో, సంవత్సరం కిందటో, 2 ఏళ్ల కిందటో వీళ్ళు ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. కానీ ఈ మేపడంతోనే గడ్డం చేసుకోవడానికి డబ్బులు లేని ఎదవలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పి చెప్పుకుంటారు. జర్నలిస్టులు నిజంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పేర్లన్నీ కూడా చాలా గొప్పవాళ్ళు. ముఖ్యంగా ఉమెన్ జర్నలిస్టులోకి వచ్చేసరికి భాగ్యలక్ష్మి గారు డాక్టరేట్ చేశారు, టీవీ 9లో పనిచేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఎన్టీవీ నుంచి పనిచేసే ఫణి, లక్ష్మీనారాయణ, ఇలాగ ఎంతో దిగ్గజాలు ఉన్నారు మన దగ్గర. ఎంత అంటే దాదాపు మనం లెక్కేసుకుంటే ఒక 50 మంది పేర్లు వస్తాయి, టక్కమని చెప్పుకుంటా పోతే. ఎందుకు వీళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళు నిజమైన జర్నలిస్టులు. ఎక్కడొకక్కడ సినిమాని ప్రమోట్ చేస్తా, సినిమా గురించి 4 మాటలు రాస్తా, ఆ మాటల్ని ఎతుక్కుంటూ వాళ్ళు రోజు చేసే ప్రక్రియ ఉంటే అది అద్భుతం. ఒకరోజు ఒక ఆర్టికల్ తేవాలంటే, ఒకరోజు ఒక చిన్న వీడియో క్లిప్ కావాలంటే, ఒక చిన్న ఫోటో కావాలంటే ఎంత కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళందరినీ దాటేసి ఈరోజు విష బిగిజాలన్నమాట. నిజంగా విషాలే. వీళ్ళు నిజంగా
ఒక ఒక దగ్గర నుంచి ఆలోచిస్తారా? వీళ్ళు చదువుకున్న చదువేంటి? వీళ్ళకి మానవత్వం లేదా? ఎట్లాంటి జీవితాలు వీళ్ళయి అనేది నిజంగా బాధేస్తాయి. మార్చి 27, 2026లో రిలీజ్ అయ్యే ఒక పెద్ద సినిమా గురించి మాత్రం ఒక టాపిక్ తీసుకొచ్చారు కానీ, మిగతా సినిమాలన్నీ కూడా వీళ్ళు ఇలానే మాట్లాడతారు. ఒకవేళ ఎవడన్నా సినిమా బాగుందని మాట్లాడితే వాడంత ఎదవ, వాడంత పిచ్చోడు లేడు. వాడంత అరే ఈడు అన్ని సినిమాలు బాగానే ఉన్నాయని చెప్తారు అంటే ఎస్. ఆ సినిమా వాళ్ళ కష్టం, ఆ సినిమా వాళ్ళ చెమట, ఎంతెంత కష్టపడితే 24 శాఖలు ఒక పని చేస్తే ఒక ఫ్రేమ్ రెడీ అవుతుందో నాకు తెలుసు. మాలాంటి ఎంతోమంది జర్నలిస్టులకు తెలుసు. అందుకని వాళ్ళు సినిమాని బాగున్న సినిమాని బాగుంది, బాగలేని సినిమాని బాగలేదని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ అసలు అదేంటో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఒక 4 నెలల తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమాని పగబట్టినట్టు ఎకిలిగా మాట్లాడుకోవటం. రామ్ చరణ్ ఖాళీ గోటికి సరిపోరు. వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, మీరందరూ ఎక్కడెక్కడో గదుల్లో కూర్చొని ఎవరికి కనపడకుండా మాలాగా రోజు వెళ్ళండి, Q&Aకి రండి, చెప్పుతో కొడతారు మీ అందరినీ. ఎమ్మడిబడి ఎవరో కొట్టరు, ప్రేక్షకులు కొడతారు. రోడ్డు మీద మీరు తిరుగుతుంటే దాక్కొని తిరగాలి, క్యాపులు పెట్టుకొని తిరగాలి, మూతిలికి మాస్కులు పెట్టుకొని తిరగాలి. మీ యొక్క బతుకులు, మీది ఒక చరిత్ర. ఏం సాధిద్దామని మీరు చదువుకున్న చదువుకు విలువలేంటి? అసలు వాడెవడో రగడి అంట, ఎంత దారుణమైన వీడియోస్ పెడతారు. ఒక సినిమాని మీరు ఒక రోజు వచ్చి 4 రోజులు వచ్చి సినిమాల్లో పనిచేయండి, తెలిసిద్ది. ఒక లైట్ మ్యాన్ పడే కష్టం ఏంటో చూడండి, తెలిసిద్ది మీకు. మిమ్మల్ని బాగలేని సినిమాని బాగుందని చెప్పమని చెప్పి ఏ రోజు చెప్పలేదే. బాగలేని సినిమా మీరు ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకుడిని రాబట్టుకోలేదు. ఇది ట్రూత్. అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత పెద్ద దర్శకుడైనా బాగలేని సినిమాని ఎవడూ తీసుకురాలేడు. బాగున్న సినిమాని ₹1.5 కోటి పెట్టామా, ₹1 కోటి పెట్టామా, 75 లక్షలు పెట్టామా అనే సంబంధమే లేదు. ఆ సినిమా వెళ్ళి అక్కడ నించుంటుంది, దానికి అర్హత ఉంటుంది. సినిమా ప్రేక్షకుల్ని ఆ సినిమానే తెచ్చుకుంటుంది, ఆ టీజరే తెచ్చుకుంటుంది, ఆ ట్రైలరే తెచ్చుకుంటుంది. మీకు అర్థం కావట్లేదు. ఒకవేళ సినిమా థియేటర్లో ఆ సినిమా చూడకపోతే OTTలో చూస్తారు, ఛానల్స్లో చూస్తారు, కనీసం ఎక్కడ దొరకకపోతే యూట్యూబ్లో చూస్తారు. ఆ యూట్యూబ్ ద్వారా వచ్చిన అవకాశాలతోని ఈ రోజున స్టార్స్ అయిన ఎంతోమంది నటినట్లున్నారు. మీరందరూ ఊళ్ళో వాళ్ళందరినీ విమర్శించుకుంటా బతికే బతుకులు మీ యొక్క బతుకులే. నిజంగా సో సాడ్. చాలా చాలా సీరియస్గా ఒక డెసిషన్స్ తీసుకోబడతాయి. మా TV5 రాంబాబు గారు, TFJA తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఇదే నేను చెప్తున్నాను, సుమోటాగా తీసుకోండి సార్. ఇదేదో కేసులాగా కాకుండా జర్నలిజం ఫెటర్నిటీని అందరూ తిట్టుకుంటున్నారు. జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి ఇంతవరకు ఎంతో గర్వపడేవాళ్ళం. ఈ రోజున ఆలోచించి చెప్తున్నారు ఏం పని చేస్తున్నారంటే. ఆ పరిస్థితి మనకు లేదు సార్. మనందరం కూడా చాలా కష్టపడి గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ఎంతో కష్టపడితే ఈ రోజున ఇక్కడ మార్కెట్లో ఎంతో కొంత పేరు, ఎంతో కొంతమంది దగ్గర, సెలబ్రిటీలు అందరి దగ్గర మనం కొద్దో గొప్ప తెలుసు. ఎందుకు తెలుసు అంటే మన నిజాయితీ, మన వర్కే మాట్లాడాలి తప్ప ఇలాంటి నీచులు మాట్లాడే మాటలు బయటికి రాకూడదు. దీన్ని మీరు ఎలాగా తీసుకుంటారో నాకు తెలీదు. నేనైతే చాలా సీరియస్గా తీసుకోవాలి సార్. ఎంతమంది జర్నలిస్టులు, నా తోటి జర్నలిస్టులు నిజంగానే తెలుగు వాళ్ళలో చేస్తున్న వేణు అయి ఉండొచ్చు, సృజన్ పున్నా అయి ఉండొచ్చు, సత్య పొలగం అయి ఉండొచ్చు, ఎంతమంది ఎంత బాగా చేస్తున్నారు. ధీరజ్, మా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఎంత బాగా వాళ్ళ రైటింగ్ స్కిల్స్తోని ముందుకెళ్తున్నారు. వీలైతే చేతనైతే దమ్ముంటే అలా రండి. డిజిటల్ మీడియా పేరు పెట్టుకుని అమెరికాలో ఒకడు, ఇంకొక చోట ఎక్కడో ఉండి దాక్కొని చేయొద్దు. నిజంగా ధైర్యం ఉంటే చేయండి, సినిమాల గురించి వచ్చి మాట్లాడండి, విశ్లేషణ చేయండి. నిర్మాతలారా, మీరు ఈ అదవలకి ఏదైతే రోజు ₹1 ఇస్తారో ఆ రోజే మీ పతనం స్టార్ట్. మీరు చేసిన తప్పే ఇది. మీరు పెంచిన మొక్కలే ఇవి. ఒక కలుపు మొక్కల్ని పెంచుతున్నారు మీరు. కలుపు మొక్కల్ని పెంచడం, గంజాయి మొక్కల్ని పెంచడం చాలా తప్పు. కలుపు మొక్కల్ని పీకేయాలి, గంజాయి మొక్కల్ని ఆడ కాల్చేసేయాలి. అలాంటి మొక్కలు ఇవన్నీ. వీటన్నిటిని వీలైనంత త్వరగా తీసేయాలి. మనం మేకింగ్ వీడియో కూడా చూస్తే పెద్ద సాంగ్లో చికిరిది, అరే అంత పెద్ద రామ్ చరణ్కి అంత దూరం నడుచుకుంటూ కొండలెక్కి గుట్టలెక్కి వెళ్ళి ఒక సాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నిజంగా కదా, ఒక సెట్ వేసేసుకోవచ్చు. దాన్ని కూడా వాళ్ళు సెట్ వేసుకుంటారు, ఒక మంచి గ్రీన్ మ్యాట్ పెట్టి. కానీ మొన్న అఖండ 2లో వీళ్ళందరూ మాట్లాడతారు వెరైటీగా, వీళ్ళు టమాటాలు, వీళ్ళు మొఖాలు, వీళ్ళ జీవితాలు. -14 డిగ్రీస్లో, ఇది నాకు చెప్పింది
సంగీత దర్శకుడు తమన్ గారు. భయ్య -14 డిగ్రీస్లోకి వెళ్ళి చేతులు వంకరలు తిరుగుతున్న టైంలో వేడి వేడి అన్నం పప్పేసి మన ప్రొడక్షన్ టీం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్టిస్టులకు పెడుతుంటే బాలకృష్ణ గారు ఇలా వచ్చి అలా ఆ చల్లో పనిచేశారు. బోయపాటి గారు అక్కడే 15 రోజులు ఉండి పనిచేశారు. ఇక సినిమాని అలా చూడాలి కదా, అలా కూడా చూడాలి కదా, వాళ్ళు పడిన కష్టం కూడా తెలియాలి కదా. మాట్లాడితే నెగిటివిటీ, ఎక్కడి నుంచి ఇంత నెగిటివిటీ వస్తుంది, వీళ్ళందరూ ఏమైపోతారని అనుకుంటే నిజంగా వాళ్ళ బాధ, వాళ్ళు పడిన ఘోష, వాళ్ళు పడిన కష్టాలు మొత్తం వీళ్ళందరికీ తగులుతాయి ఏదో ఒక రోజున. నిజంగా చెప్తున్నాను నేను. మా సీనియర్ జర్నలిస్ట్ హిట్ టీవీలో పనిచేస్తారు నాగేంద్ర కుమార్ గారు, ఆయన వీడియో చేశారు. నాకు ఎంత నచ్చిందంటే నిజంగా ఇట్లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. అప్పుడే మనం జర్నలిస్టులు అవుతాం. లేదంటే అసలుకి మనం ఇక్కడ ఉండడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే కళామ తల్లి ఏదో ఒక ఉద్యోగ రూపంలోనూ ఇక్కడ ఉండటానికి ఏదో ఒక రకంగా 24 శాఖలేని అనుకుంటున్నారు. 24 శాఖల్లో బతికే కంటే బయట ఎన్ని రకాల ఉద్యోగాలు ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుందో మీకు తెలియదు. నిజం చెప్తున్నా, డిజిటల్ మీడియా అంటూ ఈ రోజున కొన్ని వేల మంది తిరుగుతున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇట్లాంటి పాముల్ని, ఇట్లాంటి చీడ పురుగుల్ని వేరిపారేయండి. మీ డిజిటల్ మీడియా సంస్థలకు కూడా చెప్తున్నాను నేను. వీలైతే చాయ్ బిస్కెట్ అనురాగ్ గారు, శరత్ గారు, మీరు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. టాలెంట్ ఉండొచ్చు, ఆ క్రియేటివిటీని వేరే దానికి ఉపయోగించాలి. ఇది క్రియేటివిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్రియేటివిటీ. కానీ ఒక 4 నెలల తర్వాత విడుదలయ్యే సినిమాని చంపేయటమా క్రియేటివిటీ? చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి ఇలాంటి ఒక వ్యక్తి కుర్రోడు వచ్చి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం గారు ఒకరోజు అల్లు అర్జున్ గారిని అన్నారంట, అరే ఇలా వచ్చి భలే చేసేసావే అలా 1 minute అన్నారంట. ఆ 1 minute ముందు అల్లు అర్జున్ గారు 1.5 days ఆ స్టెప్ కోసం కష్టపడ్డాడు. అలా ఊరికే రాదండి, చాలా కష్టపడతారు ఇక్కడ. ఆ కష్టం గురించి చెప్పడం ఇండస్ట్రీకి రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. అసలు వీళ్ళు పడే కష్టాన్ని కూడా అసలు ఒక సినిమా చూపించే ముందు వీళ్ళు మేకింగ్ వీడియోస్ని ఎక్కువ రిలీజ్ చేయాలి. ఆ మేకింగ్ వీడియోస్ని చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో కానీ, సోషల్ మీడియా ప్రపంచంలో కానీ ఆ కష్టాన్ని పెట్టండి. నిజంగా చెప్తున్నాను. అప్పుడన్నా కనీసం సినిమాని వ్యతిరేకించమంటాం, సినిమాని సపోర్ట్ చేయమంటాం నేనేం చేయట్లేదు. బాగున్న సినిమాని ఎట్లాగూ చేయాలి కదా. బాగున్న సినిమాని పనిగట్టుకొని ఆ సినిమాని చంపేయండి అని చెప్పేసి ఒక పిఆర్ వర్గం ఉంటుంది. వాళ్ళకి ఆ పిఆర్ రాదు. ఆ సినిమాని చంపేయండి అని చెప్పేసి వీళ్ళని ఉసుగొలుపుతారు. ఇంకొకటి మొన్న ఈ మధ్య చూసాం, మన బన్నీవాసు గారు, వంశీ నందిపాటి గారు ఎలా మాట్లాడారో, ఒక పిఆర్ వ్యవస్థ ఇలా తయారైందని. నీ చేసే పని నువ్వు క్రమశిక్షణతో చేసినంతవరకే ఇక్కడ ఉంటావు. లేదంటే ఏదో ఒక రూపంలో ఎక్కడికక్కడి నుంచి నిన్ను ఏదో ఒక రకంగా ఇండస్ట్రీ దూరం చేస్తుంది. నాకు రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడు చాలా మంచి మాట అన్నాడు. ఇండస్ట్రీ అన్నీ తీసేసుకుంటుంది భయ్య, మన వయసుని తీసుకుంటుంది, చేతిలో డబ్బులు ఉండవు, అయినా కూడా సినిమానే కావాలనిపిస్తుంది. నిజం, ఇట్స్ ట్రూ. రోజుకి 100 మంది దర్శకులను చూస్తుంటాం, సంవత్సరానికి 100 మంది కొత్త దర్శకులు వస్తున్నారు. వారిలో ఇండస్ట్రీలో నిలబడి మళ్ళీ ఉండి మనందరికి మళ్ళీ కనబడేది ఒక 10 మందే. మిగతా 90 మంది ఎటుపోతున్నారో తెలుసా? మీలాంటి రాతల వల్ల వాళ్ళు నాశనం అయిపోతున్నారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యింది అనేది చెప్పేలోపు అది బాగలేదని చెప్పి మీరు చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఉసురు మీకు కొట్టుకుంటుంది. చాలా చాలా దారుణం. నిజంగా ఇట్లాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఒక బాధ్యత నాది. సినిమా ఇండస్ట్రీ కోసం పనిచేస్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో తిరుగుతున్నాం, సినిమా కోసం మాట్లాడుతున్నాం, సినిమా వాళ్ళతో మాట్లాడుతున్నాం, 24 గంటలు సినిమా అంటున్నాం. పూరి జగన్నాథ్ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎలాగంటే ఒక సినిమా బాగలేదు, 100% కరెక్ట్ మీరు చెప్పింది. అది నిజంగా ఆ సినిమా దాని రేటింగ్ నిజంగా మాట్లాడితే 2నే. కానీ ఒక్క 0.5 వేయండి, 2.5 అనండి, నిజంగా 2.5 అనండి, 3 వేయండి, మీకేం పోతుంది? మీ జీవితాలు ఏం రోడ్డున పడుతున్నాయి? కానీ మీరు చెప్పే ఆ 0.5 తక్కువ వల్ల ఒక నిర్మాత జీవితం రోడ్డున పడుతుందని. నిజంగా ట్రూ అది. అసలు నాకు అర్థమే కావట్లేదు. సరే, ఈ లెక్కలు కూడా వదిలేద్దాం. మీరెవడరా సినిమాల గురించి తెలుసు అని చెప్పడానికి? మీకు తెలుసు, నాకు 100 సినిమాల గురించి కథలు తెలుసు. నాకు ఇప్పుడు రెగ్యులర్గా జరిగే సినిమాల దర్శకులు, నిర్మాతలు వాళ్ళు కథలు చెప్తారు. ఆ కథలు చెప్పేది
వాళ్ళు మేము ఇలా ఒక కథ చేస్తున్నామని ఒక ఎమోషనల్ పాయింట్ని మనతో షేర్ చేసుకుంది. అవి మనకు తెలుసు కదా అని చెప్పేసి రోడ్డు మీద పెడతామా? అలా చేసే వాళ్ళని లంగాగాళ్ళు అంటారు. ఇంకా ఇంటికి సంబంధించిన కానీ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక లోపాయకారి విషయాలు మా అందరికీ తెలుసు. నాతో పాటు 100 మంది జర్నలిస్టులకు తెలుసు. వాళ్ళందరూ మీలాగా మాట్లాడుతున్నారు అనుకున్నారా? చిల్లర చిచ్చోరగలరా మీరు? మీ బతుకులు నిజంగానే అందరు చూస్తున్నారు. సార్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎన్నో వరాలు ఇస్తున్నారు. ఇలాంటి నీచుల్ని కూడా రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళండి, ఇంకొకటి అలాంటి తప్పు చేయకుండా ఉంటాడు. జర్నలిస్టులు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతున్నారు వైరస్లాగా. ఈ వైరస్ని అంతం చేయండి ఒక యాంటీవైరస్తో. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా గ్రేట్ హెల్ప్ చేస్తారు సినిమా ఇండస్ట్రీకి. దీన్నే మీరు తీసుకోండి సార్, మా లాంటి వాళ్ళ ఆవేదన తీసుకోండి. లేదంటే ఆ దరిద్రులందరితో పాటు మేము కూడా జర్నలిస్టులు అని చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి మాకే బాధ లేదు. దేనికంటే మాకు తెలుసు, మేము అమ్మ పాలే తాగుతాం. అమ్మ పాలు తాగినాక అమ్మ రొమ్ము గుద్దాం. అంత నీచులం కాదు. అంత నీచులుగా ఉన్న వాళ్ళందరినీ మాత్రం మీరు వదిలిపెట్టద్దు. నిజంగా చెప్తున్నాను, వీళ్ళకి మామూలు శిక్షలు పడవు. రేపొద్దు నిజంగా వీళ్ళకి గనుక లాగనుక ఆమోదం అయితే వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఎగురుకుంటూ వచ్చి తంతారు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎందుకు చెప్పట్లేదో మీరు, అరే మీరు మా సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ సమాజాన్ని చెడగొట్టొద్దురా అని చెప్పేసి మీ అమ్మ నాన్న మీకు ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు చేసే పని ఏందో కూడా వాళ్ళకి తెలియదేమో. ఒక ఐబొమ్మ రవి ఫాదర్కి ఐబొమ్మ రవి ఏం చేస్తున్నాడో వాళ్ళ నాన్నకు తెలియదు. అలాగే మీ అమ్మ నాన్నలకు కూడా మీరేం చేస్తున్నారో తెలియదు అనుకుంటా. మీ నీచపు బతుకులు అతి త్వరలో రోడ్డు మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీ అందరికీ కఠినమైన శిక్షలు వేస్తారు. నేను వీళ్ళందరిలో కూడా నాకు అందులో నవీన్ తెలుసు, ఆ పొలుసొక్క నవీన్ అనే అతను చాలా మర్యాదగా పద్ధతిగా మాట్లాడతాను. ఒకసారి వచ్చి కలపడు, కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం అని కూడా చెప్పాను. అతనికి ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు మేము కూడా ఏదైనా చేతనని సాయం చేద్దామని చెప్పి కూడా మాట్లాడాను. కానీ ఇట్లాంటి వాళ్ళక మనం మాట్లాడేది. అలా చేస్తే ఆ తప్పు కూడా మన మీదే వస్తుంది. మీరు మారకపోయినా పర్లేదు, మీరు ఏ సమాజానికి ఏ చేయకపోయినా పర్లేదు, మీరు మాత్రం చీడ పురుగుల్లాగా వ్యవహరించొద్దు. చీడ పురుగులందరికీ నత్రజని అని కొడతారు ఊర్లలో, మందు పొలాలకు కొట్టే మందులు ఉంటాయి. కొడితే పురుగులన్నీ కింద పడిపోతాయి. ఆ రోజున మీకు కూడా అట్లనే అయిపోతారు. మీ జీవితాలు సంకనాకిపోవటం త్వరలోనే జరుగుతుంది. చెప్తున్నాను, నేనైతే కంప్లైంట్ ఇస్తున్నాను. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ రాంబాబు గారు, రఘు అన్న, లక్ష్మీనారాయణ గారు, ఇండగ్లిజీ నాయుడు, వీళ్ళందరూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకపోతే మీరే పెంచి పోషిస్తే గిటక ఇలాంటి పురుగులు ఇంకా ఇంకా పెరిగి చాలా పెద్దగా అవుతాయి. ఒక చిన్న మొక్కల్లో ఉన్న వాటిని వదిలేస్తే కనుక మానులు అవుతాయి. చాలా ఆవేదనతో చెప్తున్నమాట ఇది. నేను ఒక పెద్ద సినిమా గురించి మాట్లాడట్లేదు, ఎన్నో సినిమాలు, రాబోయే సినిమాలు. వీళ్ళ ఎకిలి మాటలు మాట్లాడుతుంటే నాకు ఎంత బాధేస్తుందో. నిన్న విశ్వక్సేన్ గారు ఖండించారు, అలాగే మిగతా వాళ్ళు కూడా ఖండించాలి, మిగతా హీరోలందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎవరినో అన్నారు కదా అని చెప్పి మీరు నవ్వుకుంటే రేపొద్దున మీ దగ్గరికి వస్తుంది. వీళ్ళు ఎవరినైనా, అసలు వీళ్ళు ఎవరిని క్షమించరు. చికిరి పాటకి ఏమైందండి, 150 మిలియన్లు చూశారు. జానీ మాస్టర్ ఎంత బాగా కంపోజ్ చేశాడు, ఆ రామ్ చరణ్ గారు ఎంత బాగా తీశారు, ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్ ఏఆర్ రెహమాన్ గారిది. దానికి కూడా వంక పెడుతున్నారు. మీకు సినిమా కథలే తెలిసేమో, మీ బతుకులన్నీ మా అందరికీ తెలుసు. కానీ ఎక్కడొకక్కడ ఒక సంయమనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. ఆ ఓపికని పోగొట్టుకుంటున్నారు. ఆ ఓపిక చివరిదాకా వస్తే, ఎంత ఉద్విగ్నంతో లోనైతే తర్వాత మీరందరూ ఏమైపోతారు. దిల్ రాజు గారు, మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి వాటన్నిటి మీద దృష్టి పెట్టాలి సార్. మీరు ఎన్ని మంచి సినిమాలు తీశారో, మీరు చాలా తక్కువ ఖర్చుతో తీసిన బొమ్మరిల్లు అయి ఉండొచ్చు, కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే శతమానం భవిత అయి ఉండొచ్చు, అలాగే మొన్న ఈ మధ్య వచ్చిన బలగం అయి ఉండొచ్చు. మీ సినిమాలు చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాం సార్. మీరు ఇలా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు. మీరు దీనికి సంబంధించి కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఇండస్ట్రీస్ కాపాడాలి సార్ మనందరం కలిసి. ఇంకా మా సీనియర్ జర్నలిస్టులు కొంతమందిని తలుచుకోవాలి. సుబ్బారావు గారు, ప్రదీప్ అన్న, ఓమన్న, మీ అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇండస్ట్రీలో 35 ఏళ్ళు 40 ఏళ్ళుగా. ప్రభు గారు ఇప్పటికీ కూడా ఆ రోజు పట్టిన కలం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా సినిమా బాగుండాలి అని చెప్పి ఈ రోజుకి తపన పడుతూనే ఉన్నారు. ఇది ఒక చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి జరిగింది కాదు. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు.
భారతదేశానికి ఆస్కారం తీసుకొచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని నిలబెట్టిన రాజమౌళి గారిని కూడా వదిలిపెట్టరు వీళ్ళు. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని చెప్పేసి. RRR సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తారు, పుష్ప సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తారు. అవన్నీ ఆగుతాయా? 1000 కోట్లు వసూలు చేసాయి. ప్రపంచం మొత్తానికి భలే వాళ్ళరా తెలుగు వాళ్ళు అని చెప్పేసి గర్వంగా నిలిచింది. వీళ్ళందరూ ఇచ్చే రివ్యూలా? మీరు ఆలోచించుకోండి. రివ్యూలు చూసేటప్పుడు నెగిటివ్ రివ్యూస్కే ఎక్కువ జనాలు చూస్తున్నారు. దానివల్ల మీరు నిజంగా బ్యూటిఫుల్గా ఒక సినిమాని ఆదరించాల్సిన మీరు అందులో చాలా పాయింట్స్ మీ అందరికీ నచ్చుతాయి. ఆ నచ్చే పాయింట్స్ని కూడా వీళ్ళు నచ్చకుండా చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడో ఓటీటీలో చూసారే ఈ సినిమా చాలా బాగుంది కదా, ఎందుకు వీళ్ళు ఇలా చెప్పారు, అరే అనవసరంగా నేను వాళ్ళ రివ్యూ చూసి నేను వెళ్ళలేదే సినిమాకి అని చెప్పేసి మీరు బాధపడిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. నాకే తెలుసు. అమెరికాలో ఉన్నోళ్ళు ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసేసి మీరు ఎంత మోసపోతారో నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీని కాపాడండి. నిర్మాతలారా, మీరు ఒక సినిమా బాగుంటేనే మళ్ళీ రెండో సినిమా తీయగలరు. ఇది ఒక పులి మీద స్వారీ. మీ నిర్మాతలందరూ పులి మీద స్వారీ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి, ఎక్కడెక్కడి నుంచో కష్టాలు పడి, ఎవరెవరినో దర్శకులుగా నమ్మి మీ డబ్బుని, ప్రతి రూపాయిని వాళ్ళ క్రియేటివిటీ మీద పెట్టుబడి పెడతారు. ఎంత ప్యాషన్ ఉంటే మీరు తీసుకొచ్చి రూపాయి పెడతారు. వాటిని మిస్ చేసుకోవద్దు. ఇలాంటి దుర్మార్గుల్ని ప్రోత్సహించవద్దు. ఎవడి పిఆర్ మాటలని నమ్మొద్దు. పర్వాలేదు, వీళ్ళు చూస్తేనే, వీళ్ళు చెప్తేనే, వీళ్ళ దగ్గర ఒక 1 మిలియన్ చూస్తే అట్లో ఎంత పర్సంటేజ్ మీకు టికెట్గా కన్వర్ట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ థియేటర్కి ఫుట్బాల్గా కన్వర్ట్ అవుతుంది మీరు ఆలోచించాలి. బాగున్న సినిమా ఆటోమేటిక్గా ఫుట్బాల్గా కన్వర్ట్ అవుతుంది. బాగలేని సినిమాని ఎవరూ బాగు చేయలేరు. ట్రై టు అండర్స్టాండ్. డియర్ ఫ్రెండ్స్, డియర్ జర్నలిస్ట్ సోదరులారా, ఇలాంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టండి. మరీ ముఖ్యంగా సినిమాని బతికించండి. జై తెలుగు సినిమా, జై కలామ తల్లి. ట్యాగ్ తెలుగు ఇట్లాంటి టాపిక్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఖండిస్తుంది. నేను ఖండిస్తాను, నాకు ఏ భయం లేదు. ఎందుకంటే నేనే తప్పు చేయను. జై హింద్. నేను శివమాలాల.